హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంత అద్భుతం అంటే ఇది తెలిస్తే మీకు ఇక మార్కెట్లో ఏ ఇండికేటర్ అవసరం ఉండదు. చాలామంది బిగినర్స్ మార్కెట్లోకి రాగానే చేసే పని ఏంటి? యూట్యూబ్లోకి వెళ్ళి బెస్ట్ స్ట్రాటజీ అని వెతుకుతారు. లేదా RSI 70 దాటితే అమ్మేయాలి, 30కి వస్తే కొనాలి అని రూల్స్ పెట్టుకుంటారు. కానీ ఫ్రెండ్స్, ఒక్కటి ఆలోచించండి. ఇండికేటర్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది? ప్రైస్ నుంచి వస్తుంది. ప్రైస్ కదిలితేనే ఇండికేటర్ కదులుతుంది. మరి మనం ఆ ఇండికేటర్ని ఎందుకు చూడాలి? డైరెక్ట్గా ఆ ధరనే చూడొచ్చు కదా. ఆ ధర మనతో ఏం మాట్లాడుతుందో వినొచ్చు కదా. అసలు చార్ట్ మీద కనిపించే ఆ గ్రీన్ బాక్సులు, రెడ్ బాక్సులు కేవలం రంగులు మాత్రమేనా? కాదు, అవి ఎమోషన్స్. 1,00,00,000 మంది ట్రేడర్స్ యొక్క భయం, ఆశ, కోపం ఇవన్నీ కలిస్తే ఒక క్యాండిల్ తయారవుతుంది. ముఖ్యంగా మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో స్కాల్పింగ్ చేస్తుంటే మీకు ఆలోచించడానికి గంటలు ఉండవు, కొన్ని సెకండ్లే ఉంటాయి. ఆ కొన్ని సెకండ్లలో ఆ క్యాండిల్ని చూసి అందులో బయర్స్ బలంగా ఉన్నారా లేక సెల్లర్స్ ట్రాప్ చేస్తున్నారా అని ఎలా కనిపెట్టాలి? ఈ వీడియోలో నేను మిమ్మల్ని క్యాండిల్ లోపలికి తీసుకెళ్తాను. ఒక సర్జన్ ఆపరేషన్ చేసినట్లు మనం క్యాండిల్ని కోసి అందులో బాడీ ఎందుకు వచ్చింది, విక్కు ఎందుకు వచ్చింది అని క్లియర్గా చూద్దాం. మొదట మనం క్యాండిల్ యొక్క బాడీ గురించి మాట్లాడుకుందాం. ఒక క్యాండిల్కి బాడీ అంటే ఏంటి? అది ఓపెన్ ప్రైస్ మరియు క్లోజ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్. ఇది మనకు అందరికీ తెలుసు. కానీ సైకాలజీ పరంగా బాడీ అంటే ఏంటి? బాడీ రిప్రజెంట్స్ కాన్ఫిడెన్స్, అంటే నమ్మకం. బాడీ రిప్రజెంట్స్ డెసిషన్, అంటే నిర్ణయం. ఉదాహరణకు ఈ క్యాండిల్ని చూడండి. ఇది 100 దగ్గర ఓపెన్ అయ్యింది, 105 దగ్గర క్లోజ్ అయ్యింది. దీని బాడీ నిండుగా గ్రీన్ కలర్లో ఉంది. దీని అర్థం ఏంటి? ఆ ఒక్క నిమిషంలో బయర్స్కి ఏమాత్రం భయం లేదు. వాళ్ళు మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యే వరకు కొంటూనే ఉన్నారు. సెల్లర్స్ అడ్డుకోవడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. బయర్స్ వాళ్ళని తొక్కుకుంటూ పైకి వెళ్ళిపోయారు. దీన్నే మనం స్ట్రాంగ్ మొమెంటం అంటాం. మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి. ఫుల్గా యాక్సిలరేటర్ తొక్కితే కారు ఎలా దూసుకుపోతుందో ఈ గ్రీన్ బాడీ కూడా అంతే. మార్కెట్ స్పీడ్ని చూపిస్తుంది. అదే ఒక్క పెద్ద రెడ్ క్యాండిల్ని చూడండి. బాడీ మొత్తం ఎర్రగా ఉంది అంటే సెల్లర్స్ చాలా కోపంగా ఉన్నారు. ఈ రేటు దగ్గర మేము ఉంచాం అని డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు ఒక పెద్ద బాడీ కనిపిస్తుందో మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళ్ళటానికి ఇష్టపడుతుందని అర్థం. బాడీ ఎంత పెద్దగా ఉంటే నమ్మకం అంత ఎక్కువగా ఉన్నట్లు. ఇప్పుడు మనం క్యాండిల్లోని అసలైన సీక్రెట్ దగ్గరికి వచ్చాం. అదే విక్ లేదా షాడో. చాలామంది కొత్త ట్రేడర్స్ బాడీని చూసి ట్రేడ్ చేస్తారు, కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ విక్ని చూసి ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే విక్ అనేది ఒక ఫెయిల్యూర్ స్టోరీ. అవును, ఇది ఒక ఓటమి కథ. దీన్ని మీకు ఒక చిన్న కథలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది అనుకుందాం. ప్రైస్ 100 దగ్గర ఓపెన్ అయ్యింది. బయ్యర్స్ దాన్ని ఉత్సాహంగా 110 వరకు తీసుకెళ్లారు. అప్పుడు ఆ క్యాండిల్ చూడటానికి ఎలా ఉంది? మంచి పెద్ద గ్రీన్ బాడీతో ఉంది. అందరూ ఏమనుకుంటారు? అబ్బా, మార్కెట్ సూపర్గా ఉంది, కొనేద్దాం అనుకుంటారు. కానీ కథ అక్కడ మలుపు తిరిగింది. సరిగ్గా 110 దగ్గర ఒక పెద్ద సెల్లర్ కూర్చొని ఉన్నాడు. వాడే ఇన్స్టిట్యూషన్. వాడు ఒక్కసారిగా అమ్మడం మొదలుపెట్టాడు. అంతే, పైకి వెళ్ళిన ప్రైజ్ దెబ్బకి కిందకి పడిపోయింది. 110 నుంచి 102కి వచ్చి పడింది. ఇప్పుడు చార్ట్ మీద ఏం మిగిలింది? 102 నుంచి 110 వరకు ఒక సన్నని గీత. దీన్నే విక్ అంటారు. మనకి ఇక్కడ ఆ విక్ మిగిలింది. ఆ విక్ మనకి ఏం చెప్తోంది? బయ్యర్స్ పైకి తీసుకెళ్లడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. సెల్లర్స్ గెలిచారు.
దీన్నే రిజెక్షన్ అంటారు. 1 మినిట్ చార్టులో ఈ విక్స్ చాలా డేంజర్. మీరు బ్రేక్అవుట్ అనుకొని ట్రేడ్ తీసుకుంటారు, కానీ ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి అది ఒక పెద్ద విక్కులాగా మారుతుంది. మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అందుకే నా గోల్డెన్ రూల్ రాసుకోండి. నెవర్ ట్రేడ్ సీయింగ్ ఏ రన్నింగ్ క్యాండిల్, ఆల్వేస్ వెయిట్ ఫర్ ది క్లోజ్. రన్నింగ్ క్యాండిల్ని చూసి ఎప్పుడూ ట్రేడ్ చేయకండి. సరే, ఇప్పుడు మనం ఒక 1 మినిట్ క్యాండిల్లో ప్రతి 15 సెకండ్లకు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టైం స్టార్ట్. క్యాండిల్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అవ్వగానే రెడ్ కలర్ క్యాండిల్ని ఫామ్ చేసుకుంటా కిందకి వెళ్తోంది. బిగినర్స్ భయపడుతున్నారు, అమ్మో మార్కెట్ పడిపోతోంది అని. సెల్ చేస్తారు, కానీ అది నిజమైన మూవ్ కాదు. అది జస్ట్ లిక్విడిటీ కోసం, లిక్విడిటీ గ్రాప్ చేయడానికి మాత్రమే. కింద ఉన్న స్టాప్ లాస్లు తినడానికి వెళ్తోంది. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. ఆ రెడ్ క్యాండిల్ సడన్గా గ్రీన్గా మారిపోయింది. స్పీడ్గా పైకి వెళ్తోంది. ఇది స్మార్ట్ మనీ ఎంట్రీ. బాడీ సైజ్ పెరుగుతోంది. బయ్యర్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. మనం ఇక్కడ అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు చివరి 20 సెకండ్లు. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. పైకి వెళ్ళిన ప్రైస్ అక్కడ నిలబడుతుందా లేక కిందకి వచ్చేస్తుందా? చివరి 5 సెకండ్లలో ప్రైస్ కొంచెం కిందకి వచ్చింది. చిన్న విక్ ఫామ్ అయ్యింది, కానీ బాడీ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. టైమ్ ఆఫ్. క్యాండిల్ క్లోజ్ అయ్యింది. రిజల్ట్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ విత్ స్మాల్ విక్. ఇప్పుడు మనం ధైర్యంగా చెప్పొచ్చు బయ్యర్స్ గెలిచారు అని. ఇలా ప్రతి క్యాండిల్ని 60 సెకండ్ల పాటు గమనించడమే 1 మినిట్ స్కాల్పింగ్. చూశారా ఫ్రెండ్స్, బయట నుంచి చూస్తే అది కేవలం ఒక చిన్న గీత, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అందులో ఇంత యుద్ధం, ఇంత సైకాలజీ దాగి ఉంది. ఈరోజు మనం కేవలం ఒక్క క్యాండిల్ని ఎలా చదవాలి అనేది నేర్చుకున్నాం, కానీ మార్కెట్లో కొన్ని క్యాండిల్స్ని కలిపితే కొన్ని ప్యాటర్న్స్ తయారవుతాయి. వాటిని ఎంగల్ఫింగ్, మార్నింగ్ స్టార్, హ్యామర్ అని పిలుస్తారు. నా నెక్స్ట్ వీడియోలో ఈ క్యాండిల్స్ని కలిపి చూసి పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో చెప్తాను. అసలు మనం రోజు చార్ట్ మీద చూసే ఈ క్యాండిల్స్ వెనుక ఉన్న వందల ఏళ్ల చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇది స్టాక్ మార్కెట్ కోసం పుట్టింది కాదు, బియ్యం వ్యాపారం కోసం పుట్టింది. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇది. 1600 కాలంలో జపాన్లోని ఒసాకాలో డోజిమా రైస్ ఎక్స్చేంజ్ ఉండేది. అప్పట్లో జపాన్లో డబ్బులకు బదులు బియ్యాన్నే కరెన్సీలా వాడేవారు. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి ఫ్యూచర్స్ మార్కెట్. వ్యాపారులు భవిష్యత్తులో పండే పంటకు కూపన్స్ ఇచ్చి ట్రేడింగ్ చేసేవారు. ఈ క్యాండిల్స్ కనిపెట్టింది మునేహిసా హోమా అనే ఒక లెజెండరీ రైస్ ట్రేడర్. ఇతన్ని జపాన్లో గాడ్ ఆఫ్ మార్కెట్స్ అని పిలుస్తారు. జెండాలతో సిగ్నల్స్. ఇతను ఎంత తెలివైన వాడు అంటే బియ్యం ధరలు తెలుసుకోవటానికి తన ఊరి నుంచి ఒసాకా మార్కెట్ వరకు కొన్ని వందల కిలోమీటర్లు ప్రతి ఇంటి మేడ మీద మనుషుల్ని నిలబెట్టేవాడు. వాళ్ళు జెండాలు ఊపుతూ నిమిషాల్లో ఇతనికి ధరలు సమాచారం చేరవేసేవారు. సైకాలజీ. సప్లై మరియు డిమాండ్ వల్ల బియ్యం విలువ మారుతుంది, కానీ ట్రేడర్స్ యొక్క ఎమోషన్స్ అంటే భయం, ఆశ వల్ల ధర మారుతుందని హోమా కనిపెట్టాడు. సిస్టమ్. ఆ ఎమోషన్స్ని ట్రాక్ చేయడానికే ఇతను ఒక పద్ధతిని తయారు చేశాడు. అదే ఈరోజు మనం చూస్తున్న క్యాండిల్ స్టిక్ చార్ట్. దీని ఆధారంగా అతను వరుసగా 100 ట్రేడ్స్ గెలిచాడని చరిత్ర చెబుతోంది. ప్రపంచానికి ఎలా తెలిసింది? దాదాపు 200 ఏళ్ల పాటు జపాన్ వాళ్ళు ఈ విద్యను ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. అమెరికా, యూరప్ వాళ్ళు అప్పటి వరకు కేవలం గీతలు అంటే బార్ చార్ట్స్ మాత్రమే వాడేవారు. స్టీవ్ నిసన్. ఇతను ఒక అమెరికన్ టెక్నికల్ అనలిస్ట్. ఒక జపనీస్ బ్రోకర్ ద్వారా ఇతనికి ఈ క్యాండిల్స్ గురించి తెలిసింది. బార్ చార్ట్స్ కంటే ఇవి చాలా క్లియర్గా మార్కెట్ని చూపిస్తున్నాయి అని అతను ఆశ్చర్యపోయాడు. పుస్తకం. దీని మీద రీసెర్చ్ చేసి జపనీస్ క్యాండిల్ స్టిక్ చార్టింగ్ టెక్నిక్స్ అనే పుస్తకం రాశాడు. విప్లవం. ఈ పుస్తకం వల్లే ఈరోజు ప్రపంచం మొత్తం క్యాండిల్స్ వాడుతోంది.